సరే మీ ఆవిడ నెంబర్ ఇవ్వండి, ఫోన్ చేసి మాట్లాడతాం ఒకసారి. ఎట్లా మేడం, నా అందానికి సరిపోదంటది మేడం, నా అందానికి నువ్వు సెట్ అరే బాయ్, ఆవిడ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఆవిడ చీ అన్నప్పుడు నువ్వు కూడా చీ అనుకొని వేరే ఆల్టర్నేట్ ఎత్తుక్కోవయ్యా అని చెప్తుంటే ఆవిడే కావాలంటే దీని సైకిక్ లక్షణాలు అంటారు. ఆ అమ్మాయి ఆల్రెడీ తప్పు పని చేసి వెళ్ళిపోయింది, అప్పుడు తప్పు పని అని అనటం ఎందుకు? నీకు అంత అవసరం ఉంటే నోరు మూసుకొని అమ్మ బాబు నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదమ్మా అని అపురూపంగా రోజు దీపారాధన చేసుకుంటూ కూర్చోవాలి. అలా కూర్చోగలవా? నువ్వు ఇంట్లోనే ఉంటావు, ఇంకొకటి వస్తాడు, బాగుంటుందా నీకు? మరి మారిపోయి రావాలంటున్నావు, మారటం జరగదయ్యా అంటుంటే సరే మీ ఆవిడ నెంబర్ ఇవ్వండి, ఒకసారి మాట్లాడుతావు. నువ్వు ఎంత నిజం చెప్తున్నావు తెలియాలి కదా. అసలు ఇప్పుడు నువ్వు చెప్పిన స్టోరీ నిజమైతే మీ ఆవిడ మారదు. మీ ఆవిడ మారుతాను అంది అంటే నువ్వు చెప్పిన స్టోరీ అంతా అబద్ధం. మీరు నెంబర్ ఇవ్వండి, ఫస్ట్ ఆవిడతో కూడా మాట్లాడతావు, రియాలిటీ ఏంటో తెలియాలి కదా. హలో మమత గారమ్మా మాట్లాడేది? అమ్మా నేను హిట్ టీవీ నుంచి అడ్వకేట్ రమ్యాని మాట్లాడుతున్నాను తల్లి. మీ హస్బెండ్ శ్రీకాంత్ మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు. నా వైఫ్ కొంచెం ఇంటికి రావట్లేదండి 2-3 years నుంచి. ఆ అమ్మాయి కాస్త కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు, కలపండి మేడం అని ఏడుస్తున్నాడు. మరి మీరేమనుకుంటున్నారు, అసలు ఎందుకు దూరంగా ఉంటున్నారు? మేడం నన్ను మస్తు కొట్టి, ముక్కులో నుంచి రక్తము, నన్ను ఘోరంగా వాళ్ళ నాన్న అతను ఇద్దరు కలిసి కొట్టి ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు మేడం. వాళ్ళు వెళ్ళగొట్టారా నిన్ను? కూడా ఇదిగో నువ్వు అవసరం లేదు మా ఇంట్లో ఉండదు అని చెప్పి నన్ను వెళ్ళగొట్టేసి మేడం వాళ్ళు కొట్టి. కాదమ్మా, నీకేదో రాహుల్ వీళ్ళు వాళ్ళతో ఏదో రెగ్యులర్ గా ఫోన్లు మాట్లాడతావు, వెళ్ళిపోయిందండి మేము అడుగుతుంటే సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసింది, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చాను, ఈ అమ్మాయి బ్లాక్ మెయిల్ చేస్తుంటే విడాకులు కావాలని ఫోర్స్ చేసిందండి అంటున్నాడు. అది ఎంతవరకు నిజం? నేను ఎప్పుడు విడాకులు అనలేదు, నాకు 2 పిల్లలు ఉన్నారా, నేను ఎప్పుడు విడాకులు అనలేదు. సూపర్. వాళ్ళ అమ్మ నాన్న టార్చర్ వల్ల నేను బయటకు వచ్చినా అంతే. రాహుల్ లేడు, ఎవరు లేడు. ఇదంతా మీ ఆయన అనుమానం అయితే? అనుమానం, పిచ్చి అనుమానం. వాళ్ళ అమ్మ నాన్న పెద్ద పెద్ద. మీ ఇద్దరిది లవ్ మ్యారేజేనమ్మా? లవ్ మ్యారేజ్. నాకు పేరెంట్స్ లేరు, పిన్ని బాబాయ్ కలిసి చేసారు. మీ బాబాయ్ ఇచ్చాడంట ఎవరితో 3 months వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు రాహుల్ అనే వ్యక్తితో రెగ్యులర్ గా మాట్లాడుతుందండి అని. ప్రూఫ్ చెప్పిమనండి మేడం, మా బాబాయ్ ఇచ్చినట్టు ప్రూఫ్ చెప్పిమనండి ఒకసారి. మరేంటి మీ ఇద్దరికి కౌన్సిలింగ్ ఇస్తే మీ ఆయన కూడా నా భార్య నాకు కావాలండి, ఆ అమ్మాయి మారి వస్తే చాలండి పిల్లల కోసం. చెప్తాను వినండి. ఇప్పుడే వాళ్ళ చుట్టాలేమో ఒక ఆమె నాకు ఫోన్ చేసింది, అత్తమ్మ అయితే నాకు. ఆమె ఫోన్ చేసింది, వీళ్ళు ఏదో సంబంధం చూడడానికి వేరంట, వీళ్ళ నాన్న ఈయన సంబంధం చూడడానికి పోతే అక్కడ వాళ్ళు అన్నారంట, ఇప్పుడు నీకు ఇది 2వ పెళ్లి కదా, నువ్వు నా బిడ్డ పేరు మీద 4-5 ఎకరాలు రాసిస్తని మా బిడ్డని ఇస్తాం నీకు, లేకపోతే మేము ఇయ్యము, ఎందుకంటే నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి సగం ఆస్తి మా బిడ్డకు సగం ఆస్తి నువ్వు రాసియాలని చెప్పిరంట. చెప్పినాక ఈయన ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళే టైంలో అత్తమ్మని కలిస్తే అత్తమ్మన్నదంట, మమత మంచిగా ఉంటే మళ్ళీ ఇంటికి వెళ్ళగొట్టినవరా అంటే, నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది, ఇప్పుడేమో అది ఆస్తి రాసిమంటుంది, ఆస్తి రాసిస్తేనే చేసుకుంటారంట, లేకపోతే ఇయ్యరంట ఆమెను, నేను ఎందుకు రాసిస్తా, నాకు మమతనే కావాలని ఇప్పుడు అంటుండంట మేడం. ఎవరమ్మా మీకు ఫోన్ చేసి చెప్పిన ఆవిడ పేరేంటి? మా అత్తమ్మ. ఆమె పేరు తెలియదు, అంత తెలియదు. పేరు తెలియని ఆవిడ నీకు ఫోన్ చేసి చెప్పేసిందా ఇంత స్టోరీ? పేరంటే చుట్టాలలో తెలియకుండా ఉంటది మేడం, అట్లా అంటారేంటి? పోలీస్ స్టేషన్ లో మీరు లెటర్ రాసి ఇచ్చారా అమ్మా? పోలీస్ స్టేషన్ లో లెటర్ రాసి ఇచ్చారా నాకు ఇతను అవసరం లేదు విడాకులు ఇచ్చేస్తాను అని? లేదు, రాలేదు. ఓకే అమ్మా, ఇప్పుడు మీ ఆయన నువ్వు కావాలి అంటున్నాడు, మీరు మారి ఏమైనా చేంజ్ చేసుకొని వస్తారా? మీకు ఇంట్రెస్ట్ ఉందా అతనితో కలిసి ఉండడం అనేది? నేను మా మామయ్య వాళ్ళతోని, మా పిన్నిని, మా బాబాయ్ని, నాకు పెళ్లి చేసిన వాళ్ళందరితోని తీసుకొని వచ్చి పంచాయతీ చేపించి నాకు నచ్చితే లేకపోతే ఏదన్నా మందు తాగి చస్తాను. మందు తాగి చావడం ఎందుకమ్మా? నీ లైఫ్ నువ్వు ఆల్రెడీ 2 years నుంచి ఇండివిడువల్ గానే ఉంటున్నావు, ఓ పాప నీ దగ్గర ఉంది కదా. మరి ఈ కష్టం నేను వల్లే 2 ఆపరేషన్లు అయ్యి వాళ్ళు అన్ని దెబ్బలు కొట్టి, ఈ దెబ్బలు బాధ, ఈ కష్టం బాధ ఇవన్నీ నేను పడలేదు. ఓకే అమ్మా, సరే అదే విషయం మీ ఆయనకి చెప్తాము, మీరు పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకుని ప్రాబ్లం ఏదైనా సాల్వ్ చేసుకోండి నాన్న. సరేనా? ఓకే ఓకే అమ్మా, ఫోన్ పెట్టేయండి. ఏమయ్యా విన్నావు కదా మీ ఆవిడ మాట్లాడే విధానం? ఎవరు ఆవిడ? మీ అత్త? ఆవిడకి అత్త వరసాయి ఆవిడ. నువ్వేదో పెళ్లి సంబంధానికి వెళ్ళావు, వాళ్ళు సేఫ్టీగా ప్రాపర్టీ రాయమంటే నువ్వు రాయలేక దానికంటే మమతా బెటర్. సంబంధాలు ఏం చూస్తలేదు మేడం. వెళ్ళారా వెళ్ళలేదా?
ఏమి చూస్తలేను మేడం. నా భూమి మా బిడ్డ మీద ఉట్టు ఆమె మొత్తం నన్ను బ్లాక్ మెయిల్ చేసి ఇదే మేము ఇప్పుడు ఫోన్ పెట్టినాక మాట్లాడుకున్న టాపిక్ అండి. ఆ అమ్మాయి మాట్లాడే విధానాన్ని బట్టే మాకు అర్థమవుతుంది ఆ అమ్మాయి అన్ని అబద్ధాలే. మేడం నేను కావాలంటే రికార్డు ఆ పంచాయతీ పెట్టాను మేడం. నేను కావాలంటే రికార్డు ఉన్నాయి. ఆమె సంతకం పెట్టింది, పచ్చ పెన్నుతో కూడా పెట్టింది. సార్ వినండి సార్, ఆ అమ్మాయి అబద్ధాలు మాట్లాడుతుందని మాకు తెలుసు మా సీనియారిటీకి. మీ దగ్గర ఎవిడెన్స్లు ఉంటే అవి తెలియకుండా మేడం, నాకు 3 years తెలియకుండా వేరే వాళ్ళ ఇంట్లో ఏమో ఫోన్ పెడుతుంది. నాకు తెలియకుండా ఎలా వాడింది మేడం? నాకు తెలిసి వాడినా పర్లేదు. ఇవన్నీ వద్దు ఇంకా మాట్లాడొద్దు. అమ్మాయి ఆల్రెడీ అబద్ధాలు చెప్తుందని మేమే చెప్తున్నాం. అదే మేడం ఏమనంటే చచ్చిపోతాను. ఒకసారి నైటీకి అగడబ్బతో గీసుకున్నది. ఒకసారి అక్కడ కరీంనగర్ లో మీరు అమ్మాయి చచ్చిపోవడానికి కారణం ఏంటి, చచ్చిపోతానని బెదిరించడానికి కారణం ఏంటంటే ఆవిడ విచ్చలవిడిగా తిరిగే విధానాన్ని మీరు ప్రతిసారి భార్య కావాలో అని చెప్పి అడగటం వల్ల మిమ్మల్ని ఈ రకంగా బ్లాక్మెయిల్ చేస్తుంది. బాబు మీరు ఇంకా రియలైజ్ అవ్వాలి, ఏం చేసినా అమ్మాయి రాదు. ఆ అమ్మాయి రేపొద్దున పెద్ద మనుషుల పంచాయతీ పెట్టు కూడా నాకు ఆస్తి రాస్తే వస్తాను అంటది. ఎందుకంటే మీరు రాయడం కుదరదు కాబట్టి ఆ వంక పెడుతుంది. ఇక ఇది అయ్యే పని కాదు. మీరు కోర్టులో డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసుకోవడం బెటరు. ఈ అమ్మాయిని ఇలాగే వదిలేస్తే ఇంకా ముదిరిపోయి ముదురు వేషాలు వేస్తూ కూర్చుంటది. అర్థమవుతుందా? సో ఇప్పుడు మాకు క్లారిటీ వచ్చింది. మీరు నిజాయితీగానే ఉన్నారు. ఆ అమ్మాయి మీద మీరు చెప్పిన ఎలిగేషన్స్ అన్ని కరెక్టే. ఆ అమ్మాయి మీద పోలీస్ స్టేషన్లో రాసి ఇచ్చిన లెటర్స్ కానీ ఆ సూసైడ్ అటెంప్ట్స్ మీరు కొట్టేశారు, తిట్టేశారు, అవన్నీ మీరు కోర్టులో వేసుకొని అసలు ఆ అమ్మాయితో పంచాయతీకి వెళ్ళటం కూడా దండగా. ఇప్పుడు మీరు పంచాయతీకి వెళితే ఆ అమ్మాయి మాట్లాడే మాటలు ఏంటంటే ఇదిగోండి ఓ సంబంధం తీసుకొచ్చాడు, ఆ సంబంధంలో వాళ్ళు డబ్బులు అడిగారు కాబట్టి నేను ఇప్పుడు అడుగుతున్నాను, నాకు కూడా సేఫ్టీ కావాలి కదా, అది ఎవరితో చెయ్యంది కాబట్టి నా దగ్గరకు వచ్చాడు అన్నట్టు కొత్త స్టోరీ క్రియేట్ చేసింది. వినండి ఇప్పుడు ఫైనల్ ఏంటంటే ఆ అమ్మాయి మీరు చెప్తున్నవన్నీ నిజాలే. ఆ అమ్మాయి అయితే మీతో కాపురానికి రాదు. ఒకవేళ రావాలి అనుకున్నా మీకు ఇంకొక ఛాన్స్ కావాలి అంటే ఆవిడేదో ఇంత లిస్ట్ చెప్పింది పెద్ద మనుషులు వాళ్ళ బాబాయిలు పిన్నులు పెద్దమ్మలు అంటూ వాళ్ళ దగ్గర కూర్చొని షార్ట్ అవుట్ చేసుకోవడానికి చూడండి. ఇన్ కేస్ ఆవిడ రాను అంటే మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళిపోండి. ఇది నా బెస్ట్ సజెషన్. సరేనా? ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. మోనికా గారు ఆ కేసు వన్ సైడే విన్నప్పుడు అంత కరెక్ట్గానే అనిపిస్తుంది. అంటే చూసి విన్నప్పుడు మనకు అనిపించే విధానం. తర్వాత అమ్మాయి కాల్ కూడా ఎందుకు తీసుకున్నామంటే ఆయన ఒక్క స్టాండ్ మీదే ఉన్నాడు, అమ్మాయిని ఏదో ఒకటి చేసి కలిపేయండి అని. సో నిజంగా అంత ఉంది అంటే ఈయన వైపు ఏం మైనస్లు ఉన్నాయో అనేది వినటానికి ఆవిడకి కాల్ కలిపాము, మాట్లాడాం. ఆ అమ్మాయి మాట్లాడేవన్నీ అబద్ధాలే. మాకు తెలుస్తుంది మాకున్న సీనియారిటీకి. ఏదన్నా ఈయన కొట్టడం ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే అంత ఎక్సీడ్ అయిపోయి బిహేవ్ చేసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు రెచ్చగొట్టడం వాళ్ళు ఒక చెయ్యడాలు ఇట్లా జరుగుతూ ఉంటే మేబీ లీగల్గా ప్రొసీడ్ అయితే ఆ అమ్మాయి ఇప్పుడు కొత్త టాపిక్ ఏం తీసుకొచ్చిందంటే ఆయన సంబంధాలు చూసుకోవడానికి వెళ్ళాడండి. ఆ పిన్ని పేరేంటో తెలియదు, ఆ అత్త పేరేంటో తెలీదు. ఈవిడికి ఫోన్ చేసి రెగ్యులర్గా మాట్లాడే అత్త పేరు తెలియదు. అది అడిగేసరికి ఆ అమ్మాయికి ఎంత కోపం వచ్చిందో తెలుసా? ఎందుకంటే గుర్తుండవండి, చుట్టాల పేర్లు గుర్తుంటాయా అట. ఆ మాట్లాడే విధానం కానీ ఇవి క్లారిటీ. నిజాలు కోర్టులో తేల్చుకోవాలి. ఇక్కడ నిజాల కంటే ఇష్టాల గురించి మాట్లాడుకోవాలి. 100% ఆ అమ్మాయికి ఇష్టం లేదు కాపురం చేయడం. ఈయన అవసరం కొద్దీ మాట్లాడుతున్నాడు. ఇలా అవసరం కొద్దీ మాట్లాడితే ఆవిడ ముదిరి ఏదో ఒక రోజు పెద్ద కేసులు ఫైల్ చేస్తుంది. అన్నెసరీగా ఈయన ఊబిలో దిక్కోవడం తప్ప ఆవిడ ప్రెజెంట్ ఉన్న మిస్టేక్స్ని హైలైట్ చేస్తూ డైవర్స్ పిటిషన్ ఫైల్ చేస్తే ఫ్రీ అవుతాడు. ఏదైనా కాంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తే ఇచ్చేసి పేడ వదిలించుకోవడం బెటర్ ఆప్షన్. ఓకే రమ్య గారు, చాలా ఓపికగా వింటూ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.